హే సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. నేను మీ రాజని. వెల్కమ్ టు మై ఛానల్ అమజాని. ఇప్పటి వరకు మనము ట్రావెల్ వ్లాగ్లో స్మోకీ మౌంటైన్స్ గురించి చూస్తున్నాం. సో ఈ లాస్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కనే చూపించేస్తాను. సో ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యి క్లింగ్మన్స్ డోమ్ అనే ఒక పీక్ మౌంటైన్ రేంజ్కి మనం స్మోకీ మౌంటైన్స్లో ఉండేది హైయెస్ట్ పీక్ అనమాట. 6,634 ఫీట్లో ఉంటుంది. ఆ లొకేషన్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు గుడ్డోడు ఇక్కడ ఉన్నాడు. We are just there almost, okay? 5 minutes. Can we go fast little bit? Yeah, this road is actually better, Lakku. Straight గా ఉంది. అది ఇందాకంటే సినిమాగా అనిపించింది. You're doing great, Lucky. Very nice. That is good. Good. Yeah, it's morning, Lakku. Actually, స్ట్రోలర్ తెచ్చుకుంటే స్ట్రోలర్ వాడి ఏజ్ అయిపోయి ఇండియాలో ఉంది. ఇంతకీ అసలు ఇక్కడికి ఎందుకు వెళ్ళామని డౌట్ మీకు వస్తుందా? ఎందుకు అంటే సన్ రైజ్ కోసం వెళ్ళాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్, సన్ రైజ్కైనా సన్సెట్కైనా. ఎప్పుడు సన్సెట్ చూసే నేను ఈసారి సన్ రైజ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాం. సో 4 o'clock స్టార్ట్ అవుతే 5కి మనం రీచ్ అవుతాము. అలా అని చెప్పి అది భయంకరమైన ఏరియా అయితే కాదు, నీట్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. 6,634 feet. Oh my god. కాకపోతే నేను చెప్పిన ప్రకారంగా ముందు వీడియోస్లో కొంచెం ఖచ్చితంగా వెదర్ చూసుకొని అయితే క్లింగ్మన్స్ డోమ్కి వెళ్ళాలి. ఎందుకు అంటే మనకు కంప్లీట్ మౌంటైన్ రేంజ్ వ్యూ ఉంటుంది కదా, అదంతా పోతుంది. కొంచెం క్లౌడ్స్ ఉన్నా కూడా. మేము వెళ్ళిన రోజు కూడా ఏంటి అంటే సన్ రైజ్ అయ్యే టైంకి కరెక్ట్గా క్లౌడ్స్ అన్నీ బ్లాక్ చేసాయి. అంటే వ్యూ కనిపించింది కానీ మౌంటైన్ రేంజ్ వ్యూ కనిపించలేదు. సన్ రైజ్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. సో జస్ట్ వెదర్ ఒకటి చూసుకొని వెళ్ళండి. వర్షం పడితే మాత్రం అస్సలు వెళ్ళొద్దు, రిస్క్ తీసుకోవద్దు. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అనమాట. అండ్ అలానే ఘాట్ సెక్షన్ అయితే కాదు, చాలా నీట్గా ఉంది. తిరుమలకి వెళ్తే ఇది కంప్లీట్గా ఈజీగా డ్రైవ్ చేసేయచ్చు. If possible, you just let him get this because he can't manage. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యాము. అప్పుడు ఒక్కరు కూడా లేరు, వే మొత్తం మేము ఒక్కటే. కొన్ని పాయింట్స్లో మేము అనుకున్నాం, అరే బ్యాక్ వెళ్ళిపోదామా, ఎవరూ లేరు, సేఫా, అసలు మౌంటైన్ దగ్గర ఎవరైనా వ్యూ పాయింట్ దగ్గర ఉంటారని మాకే డౌట్ వచ్చింది. బికాస్ లాస్ట్ 2 days బీభత్సంగా వర్షం పడింది అనమాట. సో అందుకని కొంచెం డౌట్ఫుల్గా ఉండే. కానీ కరెక్ట్గా వ్యూ టైంకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక 10 to 12 people వచ్చారు. కొంచెం బాగా అనిపించింది. అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో ఇలా కెమెరా సెట్ చేసుకొని. సో ఇప్పుడైతే మ్యూజిక్ వచ్చేస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు కీప్ కామ్ అండ్ ఎంజాయ్ ద నేచర్ అండ్ ద మ్యూజిక్. ఎంత ప్రశాంతంగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బాగుంది. ఒకవేళ మీరు స్మోకీ మౌంటైన్స్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా క్లింగ్మన్స్ డోమ్కి పక్కగా వెళ్ళండి. వెదర్ చూసుకొని సన్ రైజ్ కాకపోయినా సన్సెట్కైనా వెళ్ళండి. వన్ ఆఫ్ ద ఆసమ్ ఎక్స్పీరియన్సెస్ స్టిల్ ద డేట్ అని చెప్పి నేనైతే చెప్పుకుంటున్నాను గర్వంగా. సో ఎంజాయ్ చేసేది ఒక 2 minutes వీడియోని.
మీ నాన్నకి ఇలా వెళ్ళడం ఇష్టం, సో నేను కూడా అడ్వెంచర్స్కి ఓకే చెప్పాను. బట్ ఇవన్నీ చూడాలకి ఎంతసేపు రైడ్స్ అవన్నీ అనేది కామన్. నేచర్స్ గిఫ్ట్, ఇది గాడ్స్ గిఫ్ట్. సో నేచర్ని ఎంజాయ్ చేయకపోతే ఎట్లా? అండ్ మోర్ ఓవర్ మనకేమీ వెహికల్స్ ఉండేవి కాదమ్మా. సో ఇలా నడుచుకుంటూ ఇలా రాళ్ళల్లో నడిచి అక్కడ స్ట్రీమ్ వర్షం పడినప్పుడు ఒక వే ఫామ్ అయ్యి, ఆ తర్వాత అక్కడ రోడ్ ఉందని చూసి ఆ తర్వాత వాళ్ళు రోడ్ వేశారు. సో మనం ఇప్పుడు లగ్జూరియస్గా అంత ట్రావెల్ చేస్తున్నాం ఇంత మంచివన్నీ ఎక్స్ప్లోర్ చేయకుండా. నవీన్కి నేచర్ వాక్ కానీ ట్రెక్కింగ్, హైకింగ్, ట్రావెలింగ్ ఇవన్నీ చాలా బాగా ఇష్టం అనమాట. ఈవెన్ సైక్లింగ్. సో స్పోర్ట్స్ ఆబ్వియస్లీ తనకి చాలా చాలా పిచ్ అని చెప్పుకోవచ్చు. నాకు హైకింగ్, ట్రెక్కింగ్ నేను కొంచెం వరకు చేస్తాను కానీ అంత మరీ పిచ్ నాకు లేదు. బట్ ఫ్రమ్ ద లాస్ట్ 1.5 year మేము బాగా రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాం ఇలా వాకింగ్లకి, లోకల్లో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ ట్రెక్కింగ్కి అలా అని చెప్పి. సో పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చేస్తే ఏంటి అంటే, ఇక్కడ నేనైతే ఫిట్నెస్ కంటే కూడా నేచర్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ని మనం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్తాను. సో అదే మేము చెప్తున్నాను మా లక్కీకి. అండ్ క్లింగ్మెన్స్ రూమ్లో ఒక క్లోజ్ టు 9-9:30 వరకు స్పెండ్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాం అనమాట. కింద ఆన్ ద వే వెళ్ళేటప్పుడు మనకు వాటర్ ఫాల్స్ ఒక 2-3 స్పాట్స్లో కనిపిస్తుంటాయి. అండ్ అలాగే కొన్ని దగ్గర సీనిక్ లొకేషన్స్ కూడా కనిపిస్తుంటాయి, అవి కూడా కవర్ చేసుకోవచ్చు అని అవి చూసుకుంటూ నిదానంగా వెళ్ళాం. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి నైట్ పడుకోవడం కూడా మేము క్లోజ్ టు 1 o'clock అయింది. అండ్ మార్నింగ్ 3 o'clock లేచేసాం. అస్సలు నిద్ర లేదు. అండ్ ముందు 2-3 days కూడా నిద్ర లేదనమాట. కాకపోతే ఫుడ్ మాత్రం కొంచెం సఫిషియెంట్గా తింటున్నాం. మీరు సన్రైజ్కి అయితే వెళ్తుంటే ఖచ్చితంగా ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళండి. ఎవరు ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయరు, ఇవన్నీ ఓపెన్ ప్లేసెస్ కాబట్టి. సో ఈజీ టు గో ఫుడ్ కానీ డైజెస్ట్ ఈజీ అయ్యేది చూసుకోండి. ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళచ్చు. జనరల్గా ఏంటి అంటే మనం మౌంటైన్ రేంజ్ అంటే కొంచెం కళ్ళు తిరుగుతుంటాయి, వామిట్ అవుతుంది అనిపిస్తుంది కదా. ఇక్కడ అస్సలు అలా అనిపించలేదు. అంటే నార్మల్ రోడ్లో చాలా నీట్గా వేశారు వాళ్ళు. ఎక్కడ టూ మచ్ ట్విస్ట్ టర్న్స్ తెలియకుండా వేశారనమాట. అంత ప్రశాంతంగా వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడికి వచ్చేసి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటే అక్కడికి వచ్చి అది కూడా చూసుకొని కొంచెం స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్అవుట్ అనమాట, రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయాము. నాకు నేచర్ ఫొటోస్ తీయడం అన్నా, దానిలో జనరల్గా కూర్చొని స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని లాస్ట్ ఒక 6-7 minutes వరకు వీడియో అంతా కంప్లీట్గా మ్యూజిక్ పెట్టేశాను. సో మీరు ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే ఎస్పెషలీ సన్రైజ్ అండ్ సన్సెట్ ఖచ్చితంగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తారు అని ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ ఇదే అనమాట సూపర్ 8 మేము ఉన్న హోటల్ లొకేషన్. మొత్తం ఇలా ఇన్ని రూమ్స్ ఉంటుంది. సో చిన్న రూమ్సే, బట్ నీట్గా మనం వచ్చి జస్ట్ అలా చేంజ్ చేసుకొని వెళ్ళిపోవడానికి కాబట్టి నాకైతే బెస్ట్ ఆప్షన్ అని అనిపించింది. సో ఇక్కడ మేము 3 daysకి 3.5 days వరకు తీసుకున్నాము. మళ్ళీ మేము వీకెండ్ మూవ్ అయిపోయాం అనమాట. మనకేంటి అంటే ముందు చెప్పినట్టు నేను వీకెండ్ మనకు ఫ్రైడే నుంచి రేట్స్ మారిపోతుంది ప్రైజెస్. అండ్ అలా రూమ్కి వచ్చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. బయట నవీన్ తింటా అంటే కూడా నా వల్ల కాదు, పిజ్జాలు, పాస్తాలు పొద్దున్నే అని చెప్పి చక్కగా వచ్చి ఉప్మా చేసుకున్నాం. తిని కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము, ఎందుకంటే నైట్ కూడా నిద్ర లేదు. మళ్ళీ నెక్స్ట్ డే కంప్లీట్ ట్రావెల్ ఉంది బ్యాక్ టు హోమ్ అని చెప్పి మంచిగా రెస్ట్ తీసుకున్నాం. ఆఫ్టర్నూన్ 3:30 వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ మనకి ప్లేస్ ఉంటుంది. సో ఆ విలేజ్ నుంచి కొంచెం ఒక 1 hour ట్రావెల్ చేస్తే మనకేంటి అంటే వైల్డ్ యానిమల్స్ కనిపిస్తే, మాకు ఆ రోజు వైల్డ్ డియర్ అండ్ బేర్ ఒకటి కనిపించింది. చాలా ట్రావెల్ చేసిన తర్వాత ఓకే లక్కీ ఏమైనా ఎంజాయ్ చేస్తాడు ఇవన్నీ చూపించడం. మనం అంటే చిన్నప్పుడు ఏవో కనీసం ఒక ఆవులు, బర్రెలను చూసాం కదా, ఇక్కడ వీళ్ళకి ఏంటంటే హార్సులు కూడా కనిపించవు. సో ఇది కొంచెం మనకు కౌంటీ సైడ్ కాబట్టి అలా వచ్చేసాము. సో అన్నీ కొంచెం చూసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాం అనమాట.
అండ్ ఆ రోజు కూడా ఈవినింగ్ భయంకరంగా వర్షం ఉండింది. ఈ వేలో అయితే మనకు ఫుల్ వెహికల్స్ కనిపిస్తుంటాయి. సో, ఇలా మధ్యలో డియోస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో, లక్కీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మాకు ఇదేంటో కొండను తవ్వి ఎలుకని పడతాం కదా! అలా సామెత గుర్తొచ్చిందనమాట. ఇంత దూరం వచ్చి ఓకే. ఈ ఆవుల్ని, గొర్రెల్ని, గుర్రాల్ని, ఒక బేర్‌ని, ఒక 10, 12 డియర్‌లని చూడ్డానికి వచ్చామా అనిపించిందనమాట. ఓకే. దట్స్ ఫైన్. ఎనీథింగ్ ఈజ్ ఫన్. సో, అలా చూసుకుంటూ వెళ్ళిపోయి రిటర్న్ వెళ్ళాం. ఇంకా రిటర్న్‌లో ఇంకొక భయంకరమైన వర్షం. సో, అన్నీ కొంచెం ట్రాఫిక్ స్లోగా వెళ్తూ ఉండింది. అప్పటికే చీకటి యాక్చువల్‌గా చీకటి కూడా కాదు. అది 6:00 కాకపోతే డీప్ ఫారెస్ట్ కాబట్టి కొంచెం మనకు డార్క్‌గానే అనిపిస్తది. అదిగోండి అక్కడ ఒక చిటారు కొమ్మ మీద ఒక చిట్టి బేబీ బేర్ కనిపిస్తుంది కదా! సో, దానికోసం అనమాట ఇంత దూరం ప్రయాణం చేసొచ్చాం. ఇక్కడ నాకు ఏంటంటే ఒక సామెత గుర్తొచ్చింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టంట. అలా ఉంది మా పరిస్థితి. 2 అవర్స్ ట్రావెల్ చేసాం సీరియస్‌లీ ఒక 2 బేర్స్ చూడడం కోసం. ఆ 2, 3 కనిపిస్తాయంటే ఈసారి 2, 3 కనిపియలేదు. ఒక్కటే ఒక బేబీ బేర్ కనిపించింది. కోర్స్ ఇది పిల్లలకి బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనుకోండి. అదొక తర్వాత విషయం పక్కన పెట్టేస్తే. ఇంకొకటి క్లింగ్మెన్స్ డోమ్ గురించి ఒకటి చెప్దాం అనుకున్నాను. క్లింగ్మెన్స్ డోమ్ అనేది మనకు సెప్టెంబర్ వరకే ఓపెన్‌లో ఉంటది. మళ్ళీ వింటర్ టైమ్‌కి క్లోజ్ చేస్తారంట. సో, ఇఫ్ ఎనీబడీ ఈస్ ప్లానింగ్ ఫర్ ద సన్‌రైజ్ ఆర్ సన్‌సెట్ వ్యూస్ బిఫోర్ సెప్టెంబర్ ప్లాన్ చేసుకోండి. సో దట్ ప్లాన్స్ అప్సెట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ వెకేషన్ అయితే చాలా వర్త్ ఇట్. సో, ప్రైస్ పరంగా చూసుకుంటే మనం లాంగ్ వెకేషన్ ఒకటే ఈ ప్లేస్‌లోనే అనుకుంటే కనుక దట్ ఈస్ గుడ్ టు గో. అండ్ ఇక్కడ నుంచి మేము ఒక రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాం. ఆ రెస్టారెంట్‌లో చక్కగా భోంచేసాము. పిజ్జాస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ రెస్టారెంట్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మనకు వెజ్ ఆప్షన్స్ కొంచెం తక్కువనే ఉంటాయి. బట్ మనం ఎప్పుడు వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా ఏం తిన్నా కూడా బిల్ వెనక ఖచ్చితంగా ప్రతి రైడ్‌కి ఏదో ఒక రైడ్‌కి మనకు ఒక 50% కానీ, 20%, 30% ఆర్ ఎల్స్ ఒక్కోసారి మనకు ఒక టికెట్ మొత్తం ఫ్రీ వస్తదనమాట. సో, సేవ్ యువర్ బిల్స్ టు సేవ్ యువర్ మనీ. నేను పాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఒకవేళ చూసుండకపోతే తెలుస్తుంది అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. One baby, let's go. పాడుకుందాం YouTube. సో, ఏంటి అంటే నేను లొకేషన్ బాగుందని నేను లక్కీ డాన్స్ చేస్తూ ఉన్నా. నవీన్ వచ్చి అలా రికార్డ్ చేస్తారనమాట. బిహైండ్ ద సీన్స్ రాజ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా రాజ్ డిఫరెంట్. సో, కాంటెంట్ ముందుకొస్తుంది. ఇలాగ రాజు సీరియస్‌గా ఉంటుంది అనుకుంటారేమో. అయ్యో! అస్సలు కాదు. నేనెంత మంకీ అంటే అంత మంకీని. ఓకే. నిజాలు చెప్పేసుకోకూడదు వీడియోలో. ఆ విషయాన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ వెదర్‌కొస్తే ఏంటి అంటే మనకు ఆటమ్‌లో అండ్ మనకు కలర్ చేంజ్ ఉంటది కాబట్టి అప్పుడు కూడా చాలా బావుంటది లొకేషన్ అని చెప్పి వినున్నా అనమాట. బట్ నాకైతే సమ్మరే బా నచ్చింది. బికాస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అన్నిటికి మించి ఇది న్యూలీ మ్యారీడ్ కపుల్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ హనీమూన్ స్పాట్ పక్కా. ఎందుకంటే అక్కడికే మేము చూసాం. అండ్ మంచి లొకేషన్ కాబట్టి ఆబ్వియస్లీ దట్స్ ఎ పర్ఫెక్ట్ స్పాట్. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మీలో ఎవరైనా ఆర్ ఎల్స్ మీకు ఎవరైనా పెళ్ళి అయ్యే వాళ్ళు తెలుసున్నా ఖచ్చితంగా ఈ లొకేషన్‌ని రికమెండ్ చేయండి. అలా అని చెప్పి పెళ్ళైపోయిన వాళ్ళకి ఏం కాదు. కొన్నేళ్ళ తర్వాత పిల్లలు పుట్టేసిన వాళ్ళకి అది కాదని చెప్పను. ఇది కూడా పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ ప్లేస్. కాకపోతే ప్రతి ఒక్క రైడ్ చిన్న పిల్లలకి ఎక్స్‌ప్లోర్ చేయలేం కాబట్టి సో, న్యూలీ మ్యారీడ్ కపుల్‌కి ఇంకా బావుంటదని నేను చెప్తున్నాను. సో, అలా జరిగిందనమాట మొత్తానికి మా 1 వీక్ లాంగ్ వెకేషన్. సో, ఇక్కడితో ఈ వ్లాగ్స్ అన్నీ సమాప్తం. ట్రావెల్ వ్లాగ్స్. మీకు ఈ ట్రావెల్‌కి రిలేటెడ్ అట్లాంటాకి కానీ అండ్ స్మోకీకి కానీ ఏమైనా క్వరీస్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్‌లో డ్రాప్ చేయండి. ఒకవేళ మీరు ముందు వీడియోస్ చూసుండకపోతే ఖచ్చితంగా వెళ్ళిపోయి ఒకసారి నా ప్లేలిస్ట్‌లో ఉంటుంది ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ ఒకసారి కవర్ చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ప్లేస్. సో, పిట్స్‌బర్గ్ నుంచి స్మోకీ మౌంటైన్స్ వరకు ప్రతి లొకేషన్ ఆసమ్ అంటే ఆసమ్‌గా ఉండింది. అండ్ అలా ఆ రోజు నైట్ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా మళ్ళీ బ్యాక్ టు అవర్ హోమ్ అని చెప్పి వెళ్ళిపోయా అనమాట. ఎంత తిరిగినా మన ఇంటికి మనం వెళ్ళాలి కదా! చక్కగా వెళ్ళి రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా హోమ్ మేడ్ ఫుడ్ చేసుకొని తింటే ఆ ప్రశాంతతే వేరు ఏమన్నా ఎంత తిరిగినా కూడా. సో, అదండి నా ట్రావెల్ కబుర్లు. మొత్తానికి మీరు నా వీడియోస్ అన్నీ చూసారనుకుంటున్నాను. మరి వీడియోస్ చూస్తే ఏం చేయాలి? వీడియోస్ మీకు నచ్చిందా? అయితే వెంటనే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఇలాంటి మరెన్నో వంచ్ వ్లాగ్స్ చూడాలంటే పైన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ రాజీ. ఐ యామ్ ఎ జర్నీ.